అబ్రాడ్‌కి వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ అందరికీ గూడా దానికి సంబంధించిన కరెక్ట్ కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు, ఆ ప్రాసెస్‌ని ఈజీ చేయటంలో ముందుంటుంది వీసోర్స్. ఎందుకంటే వీసోర్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా లోన్, స్కాలర్‌షిప్, వీసా, అడ్మిషన్ ప్రాసెస్ ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాసెస్‌లోనూ స్టూడెంట్‌కి హెల్ప్ చేస్తుంది. అసలు జీరో నాలెడ్జ్‌తో వచ్చిన స్టూడెంట్‌కి గూడా టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకనే చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్‌కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వీసోర్స్‌ని సంప్రదిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనకు స్టూడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్. హాయ్ అండి. యువర్ గుడ్ నేమ్? అజయ్. అజయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నిజామాబాద్ నుంచి. అసలు వీసోర్స్ గురించి ఎలా తెలిసింది? ఫస్ట్ వీసోర్స్‌కి ఎందుకు వచ్చారు? వీసోర్స్‌కి రావడానికి కారణం అంటే నేను ఆల్రెడీ బయట కన్సల్టెన్సీస్ చాలా అప్రోచ్ అయ్యాను. సో మా ఫ్రెండ్ కూడా వచ్చేసి సెప్టెంబర్ ఇంటెక్‌లో వెళ్ళారు. సో వాళ్ళు రిఫర్ చేశారు. ఇక అక్కడిక్కడ ఏం తిరుగుతున్నారు, ఇక్కడ వీసోర్స్ అనేది ఉన్నది కన్సల్టెన్సీ, అక్కడికి వెళ్ళండి, ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు, నువ్వు బయట తిరిగే అవసరం లేదని చెప్పారు. ఓకే. అంటే వీసోర్స్‌కి ముందు వేరే కన్సల్టెన్సీస్‌కి వెళ్ళానన్నారు కదా! వాటికి వీసోర్స్‌కి డిఫరెన్స్ ఏం గమనించారు మీరు? నేను అంటే ఒక 2-3 కన్సల్టెన్సీస్‌కి అప్రోచ్ అయ్యాను. అక్కడ వచ్చేసి ఏందంటే వాళ్ళు అప్లై చేస్తారు జస్ట్ యూనివర్సిటీస్‌కి. అంటే స్కాలర్‌షిప్స్‌కి ఇవ్వట్లేదు. అంటే మళ్ళా లోన్ ప్రాసెస్ వచ్చేసి మళ్ళా బయటకెళ్ళి కనుక్కోవాల్సొస్తుంది. దాని త్రూ అంటే నేను మా ఫ్రెండ్ త్రూ ఇక్కడికొచ్చాను వీసోర్స్‌కి. ఇక్కడ ఏందనంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉంటారు. యూనివర్సిటీస్‌కి స్కాలర్‌షిప్స్ అప్లై చేస్తున్నారు వీళ్ళే. అంటే ఇగ మనం ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం ఇక్కడే అయిపోతుంది ప్రాసెస్. టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. రైట్. సో మీరు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? నేనొచ్చేసి యార్క్ సెయింట్ జాన్ యూనివర్సిటీకి అప్లై చేశాను. మొత్తం ప్రాసెస్ మొత్తం వీళ్ళే చూసుకున్నారు. ఇప్పుడు నాది క్యాష్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. సో ఇప్పుడు యూనివర్సిటీ ఫీజు అయినా ఏదైనా మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళాలి అని అంటే అందరికీ కల ఉంటుంది కానీ డబ్బులు ఎంత అవుతాయో, అసలు ప్రాపర్టీ ఉందా, లోన్ అంటే ప్రాపర్టీ పెట్టాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి డబ్బులతో పని ఏదైనా. సో మీకు ఇక్కడ లోన్ ప్రొవైడ్ చేశారా, లేదంటే మీరే సపరేట్గా అప్లై చేసుకున్నారా? ఇక్కడ వచ్చేసి ఏంటంటే లోన్ ప్రాసెస్ మొత్తం బ్యాంక్ ఎంప్లాయీస్తో సహా మొత్తం ఇక్కడే ఉంటారు. నాకు వచ్చేసి 40 lakhs లోన్ అప్రోచ్ అంటే శాంక్షన్ అయింది. అది ఓన్లీ స్టడీస్ పర్పసే కాదు, మళ్ళీ అక్కడికి వెళ్ళాక మన అకామిడేషన్కి, ఫుడ్కి, ఎక్స్పెన్సెస్కి మొత్తం ఆ లోన్ నుంచే చూసుకోవచ్చు. ఓకే. సో చక్కగా అంటే ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. ఇంకా మళ్ళీ ఎర్న్ చేయాలి, మన ఫుడ్కి, మన లివింగ్కి మళ్ళీ డబ్బులు సంపాదించాలి అన్న టెన్షన్ అయితే ఉండదు స్టూడెంట్స్కి. ఎస్. సో ఈ లోన్ అనేది కొలెటరలా, నాన్ కొలెటరలా? ఈ లోన్ వచ్చేసి నాన్ కొలెటరల్, వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రాసెస్ మొత్తం వీళ్ళే చూసుకుంటున్నాం. ఓకే. సో ఎలాంటి షూరిటీ, ల్యాండ్ పేపర్స్ లాంటివి ఏవి పెట్టకుండానే నాన్ కొలెటరల్లో లోన్ అనేది వచ్చేసింది. వెరీ నైస్. సో అదర్ స్టూడెంట్స్కి మీరు ఏం రిఫర్ చేస్తారు, ఏం చెప్తారు? టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ అక్కడిక్కడ వెళ్ళాలని అది మొత్తం అక్కడ తిరిగేసి ఇక్కడ తిరిగేసి అదంతా టైం వేస్ట్ కాకుండా ఇక్కడికి వస్తే ఏంటంటే మొత్తం ప్రాసెస్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు. వచ్చేసి లోన్ ప్రాసెస్ అయినా, మనకి యూనివర్సిటీస్ సెలెక్షన్ అయినా, స్కాలర్షిప్స్ గురించి మొత్తం వచ్చేసి ఇక్కడనే పని అయిపోతుంది. మనకి బయట తిరగాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్. సూపర్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, అంటే బయట తిరిగి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అబ్రాడ్కి వెళ్ళాలి, చదువుకోవాలి అన్న మైండ్ సెట్ ఉంటే చాలు. మనకి ప్రాపర్టీ అవసరం లేదు, ఇతర ఏవి అవసరం లేదు, అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అవసరం లేకున్నా కూడా మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి నాకు చదువుకోవాలి అబ్రాడ్లో అన్న ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే చాలు. మీకు ఏది సూట్ అవుతుంది, ఏ యూనివర్సిటీ బెస్ట్గా ఉంటుంది, ఎలాంటి కంట్రీ అనేది సూట్ అవుతుంది, ఇలా ప్రతి విషయం కూడా గైడ్ చేస్తూ ఆ ప్రాసెస్లో ప్రతి స్టెప్ బై స్టెప్ కూడా వీళ్ళు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లోన్ కావచ్చు, అడ్మిషన్స్ కావచ్చు, అలాగే స్కాలర్షిప్ కావచ్చు, అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. డబ్బులతో సంబంధమే లేదు. అండ్ వీళ్ళు కూడా 1 రూపీ కూడా ఈ కౌన్సిలింగ్కి కావచ్చు, ఈ ప్రాసెస్లో ఒక్క 1 రూపీ కూడా స్టూడెంట్ నుంచి ఛార్జ్ చేయట్లేదు. ఓన్లీ స్టూడెంట్స్ అబ్రాడ్లో చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతోంది. సో మీరు కూడా ఇలాగే అబ్రాడ్ ఎడ్యుకేషన్లో వీసోర్స్ హెల్ప్ కావాలి అనుకున్నా, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఒక మంచి గైడెన్స్ కావాలి అనుకున్నా కూడా మీరు వీసోర్స్ని సంప్రదించవచ్చు. స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.